ఆర్డినో అన్న పేరు మీరు చాలాసార్లు వినుంటారు. దీన్ని వాడుకొని మనం ఎన్నో ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. కానీ అలాంటి ఆర్డినోలో ఏముంది అన్నది ఈ వీడియోలో చూద్దాం. నేను ఒక ఆర్డినో నానోని మోడల్‌గా తీసుకుంటున్నాను. ఇదే కాన్సెప్ట్ మీకు ఆర్డినో యూనోకి కూడా పనిచేస్తుంది. ఆర్డినో నానో అనేది ఒక డెవలప్‌మెంట్ బోర్డ్. దీనిలో మనం ప్రోగ్రామ్ రాసి ఎలాంటి టాస్క్‌నైనా ఆటోమేట్ చేయొచ్చు. మనం రాసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఆన్ బోర్డ్ మైక్రో కంట్రోలర్‌లోకి వెళ్తాయి. ఈ మైక్రో కంట్రోలర్ యొక్క పేరు అట్మెగా 328P. దీన్ని మనం మైక్రో కంట్రోలర్‌ని ఎందుకు అంటున్నామంటే, ఇందులోనే మనకి సీపీయూ, ర్యామ్, రోమ్ అలాగే ఇతర ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. అందువల్ల మనం దీంతో డైరెక్ట్‌గా హార్డ్‌వేర్‌ని కమ్యూనికేట్ చేయొచ్చు. ఇది ఒక 8 బిట్ మైక్రో కంట్రోలర్. 8 బిట్ మైక్రో కంట్రోలర్ అంటే ప్రతి ఒక్క క్లాక్ సైకిల్‌కి ఇది 8 బిట్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది లేదంటే ప్రాసెస్ చేస్తుంది. ఇక మనం ఆర్డినోలో ఈ ఇండికేషన్ ఎల్ఈడీస్ ఏం చేస్తాయన్నది చూద్దాం. ఇండికేషన్ ఎల్ఈడీస్‌లో మొదటిది ఆర్ఎక్స్. ఈ ఆర్ఎక్స్ ఎల్ఈడీ మనకి ఎప్పుడైతే కంప్యూటర్ నుంచి ఆర్డినో డేటాని రిసీవ్ చేసుకుంటుందో అప్పుడు ఈ ఎల్ఈడీ గ్లో అవుతూ ఉంటుంది. సో కంప్యూటర్ నుంచి ఎప్పుడైతే డేటా ఆర్డినోకి వస్తుందో ఇది గ్లో అవుతుంది. రెండవది టీఎక్స్. ఈ టీఎక్స్ ఎల్ఈడీ అనేది మనకి ఆర్డినో నానో నుంచి కంప్యూటర్‌కి డేటా ట్రాన్స్‌ఫర్ అవుతున్నప్పుడు గ్లో అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇది డేటా ట్రాన్స్‌ఫరింగ్ అప్పుడు గ్లో అవుతూ ఉంటుంది. మూడవదిగా పవర్ ఎల్ఈడీ. ఈ పవర్ ఎల్ఈడీ మనకి ఆర్డినో నానోకి పవర్ వచ్చిందా లేదా అన్నది ఇండికేట్ చేస్తుంది. ఇక నాలుగవది జనరల్ పర్పస్ ఎల్ఈడీ. దీన్ని మనం జనరల్ పర్పస్ అని ఎందుకు అంటున్నామంటే, ఇది డిజిటల్ పిన్ 30కి కనెక్ట్ అయి ఉండిద్ది. మనం దీన్ని ప్రోగ్రామ్ ద్వారా నచ్చినట్టు వాడుకోవచ్చు. ఇది ఇంకా మన కంట్రోల్‌లోనే ఉంటుంది. ఆర్డినోలో మనకి ముఖ్యంగా 2 రకాల పిన్స్ ఉంటాయి. అందులో మొదటిది డిజిటల్ పిన్స్. ఈ డిజిటల్ పిన్స్ అనేవి డిజిటల్ సిగ్నల్‌ని అవుట్‌పుట్‌గా ఇస్తాయి లేదంటే ఇన్‌పుట్‌గా తీసుకుంటాయి. డిజిటల్ సిగ్నల్ అంటే ఏం లేదు. ఏదన్నా ఒక సిగ్నల్ మనకి ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. ఆర్డినో నానోకైతే 0 వోల్ట్స్ నుంచి 5 వోల్ట్స్ వరకు చేంజ్ అవుతుంది. అది 0లో అంటే మనం 0 అనుకుంటాం. 5 వోల్ట్స్‌లో ఉంటే అది 1 అనుకుంటాం. డిజిటల్ సిగ్నల్‌లో మనకి వన్స్ అండ్ జీరోస్ కాంబినేషన్‌లో ఉంటాయి. దీన్ని మనం వాడుకొని ఒక ఎల్ఈడీని ఆఫ్ చేయొచ్చు లేదంటే ఆన్ చేయొచ్చు. మనం ఈ డిజిటల్ పిన్స్‌ని ఎక్కువగా అవుట్‌పుట్ ఇవ్వడానికి వాడతాం. ఉదాహరణకి నేను ఈ ప్రోగ్రామ్ రాసి ఆర్డినోకి ఇచ్చి ఒక ఎల్ఈడీని 1 సెకండ్ పాటు ఆన్ చేసి 1 సెకండ్ పాటు ఆఫ్ చేయమని రాసినట్లయితే ఆర్డినో నుంచి ఇలాంటి డిజిటల్ సిగ్నల్ అనేది వస్తుంది. ఈ సిగ్నల్‌తో ఎల్ఈడీ అనేది ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. ఇలాగ మనం డిజిటల్ సిగ్నల్స్‌తో అవుట్‌పుట్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఇక మనం రెండో రకం పిన్స్‌ని చూసినప్పుడు ఇవి ఏ0 నుంచి ఏ7 వరకు ఉంటాయి. ఈ పిన్స్‌కి మనం అనలాగ్ సిగ్నల్‌ని ఇన్‌పుట్‌గా ఇస్తాము. ఇవి మాక్సిమం ఇన్‌పుట్ ఇవ్వడానికి వాడతాము. అంటే ఏమన్నా డేటాని ప్రాసెస్ చేయడానికి గానీ, ఏమన్నా వాల్యూషన్ తీసుకోవడానికి గానీ ఈ పిన్స్‌నే వాడతాం. సో, ఈ పిన్స్‌కి మనం 0 నుంచి 5 వోల్ట్స్ వరకు ఎలాంటి సిగ్నల్ అయినా, ఇది సైన్ వేవ్ అనే కాదు, ఎలాంటి కాన్స్టెంట్ డీసీ వోల్టేజ్ సోర్స్ అయినా మనం దీనికి ఇన్‌పుట్‌గా ఇచ్చి, ఆ వోల్టేజ్ ఎంతుంది లేదా ఆ వోల్టేజ్‌ని వాడుకొని మనం ఏం చేయాలి అన్న ప్రోగ్రామ్ మనం ఈ ఆర్డినోకి రాయొచ్చు. ఉదాహరణకు నేను ఒక ఎల్ఈడీని తీసుకొని, ఆ ఎల్ఈడీని D2కి కనెక్ట్ చేసి, ఈ సిగ్నల్‌కి తగ్గట్టు ఇప్పుడు మీకు కనిపిస్తున్న అనలాగ్ సిగ్నల్‌కి తగ్గట్టు నేను ఆ డిజిటల్ పిన్ 2 మీద ఉన్న ఎల్ఈడీని కంట్రోల్ చేయాలనుకుంటే, నేను ఈ సిగ్నల్‌ని అనలాగ్ పిన్‌కి ఇన్‌పుట్‌గా ఇచ్చి, నేను డిజిటల్ పిన్ నుంచి దాన్ని అవుట్‌పుట్‌గా తీసుకుంటాను. సో, ఇక్కడ మీరు డిజిటల్ పిన్స్‌ని ఎక్కువగా అవుట్‌పుట్‌కి వాడతారు. అనలాగ్ పిన్స్‌ని ఎక్కువగా ఇన్‌పుట్ తీసుకోవడానికి వాడతారు. ఎలాంటి సిగ్నల్‌నైనా మనం ఇన్‌పుట్‌గా తీసుకోవచ్చు అనలాగ్ పిన్ దగ్గర నుంచి. ఇప్పుడు మనం ఆర్డినో నానోకి పవర్ ఇవ్వడానికి ఎక్స్‌టర్నల్‌గా బ్యాటరీ నుంచి పవర్ ఇవ్వడానికి వీఇన్ పిన్‌ని వాడతాము. దీనికి మనకి 5 వోల్ట్స్ నుంచి 12 వోల్ట్స్ వరకు ఇన్‌పుట్ ఇవ్వచ్చు. రెండవదిగా గ్రౌండ్ పిన్స్. ఆర్డినో నానోకి 2 గ్రౌండ్స్ ఉంటాయి. 2 కామన్‌గా ఉంటాయి. రెండిట్లో ఏదన్నా వాడొచ్చు.
ఇంకా మన 5 వోల్ట్స్ పిన్ అనేది ఉంది. ఈ 5 వోల్ట్స్ పిన్ మనకి ఎక్స్టర్నల్‌గా ఉన్న సెన్సార్స్‌ని కనెక్ట్ చేసినప్పుడు దానికి పవర్ ఇవ్వడానికి ఈ 5 వోల్ట్స్ పిన్ వాడతాం. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆర్డినో నానోకి 3.3 వోల్ట్స్ పిన్ కూడా ఉంది. అంటే దాని నుంచి మనం 3.3 వోల్ట్స్ అవుట్‌పుట్‌గా తీసుకోవచ్చు. కానీ ఏ పిన్ అయినా సరే ఆర్డినోలో ఎలాంటి అవుట్‌పుట్ పిన్ అయినా సరే 40 మిల్లీ ఆంప్స్ కన్నా ఎక్కువ కరెంట్ ఇవ్వలేదు. కాబట్టి మనం ఇచ్చిన సర్క్యూట్ 40 మిల్లీ ఆంప్స్ కన్నా ఎక్కువ తీసుకోకుండా చూసుకోవాలి. రెండవది ఎలాంటి ఇన్పుట్ సిగ్నల్ అయినా సరే 5 వోల్ట్స్‌కి మించి ఉండకూడదు. సో, ఈ 2 మీరు గుర్తుపెట్టుకొని ఆర్డినో నానోని వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మిమ్మల్ని ఈ ఛానల్‌లో కలుస్తూ ఉంటాను. బాయ్ బాయ్.